హాయ్ అండి. ఈరోజు వీడియో మన ఆడవాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే చాలామంది ఆడవాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అన్నా, లేదంటే కాంటెంట్ క్రియేట్ చేయాలి అన్నా గానీ, ఫేస్ చూపించి చేయాలి అన్నా గానీ, వాళ్ళు ఫస్ట్ భయపడేది ఈ ఆన్‌లైన్ హెరాస్మెంట్ లైక్ అబ్యూజివ్ కామెంట్స్ పెట్టడము, లేదంటే ట్రోల్స్ చేయడము, వీటి వల్ల చాలా భయపడుతూ ఉంటారు. కొంతమందుంటారు అసలెలా ఉంటారంటే, వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో గూడా తెలియదు. వాళ్ళసలు ఎలా పెంచుతారో గూడా తెలీదు. వాళ్ళ పనొచ్చేసి ఏంటి అంటే, మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా గానీ వచ్చి కింద పచ్చి బూతులు రాస్తూ ఉంటారు. అవెలా ఉంటాయంటే, మనం ఎంత ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, మనకి ఆ ఫుల్ డిప్రెషన్‌లోకెళ్ళేంత ఎఫెక్టివ్‌గా ఉంటాయనమాట. సో, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, నేను 4 ఆప్షన్స్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కామెంట్స్ చేస్తారు గదా! ఫస్ట్. ఆ కామెంట్స్‌లో పక్కన 3 డాట్స్ ఉంటాయి గదా! ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే అక్కడ హైడ్ యూజర్ అని ఉంటది. అక్కడ హైడ్ చేసుకోవచ్చనమాట. ఇలా చేయడం వల్ల ఏమైతదంటే, వాళ్ళకి రెగ్యులర్‌గా కనిపించినట్టే వీడియోస్ కనిపిస్తాయి. అండ్ వాటి కింద కమెంట్ చేయడానికి ఉంటది ఆప్షన్. కానీ, వాళ్ళు కమెంట్ చేసినప్పుడు అది వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ కనిపియదనమాట. నాకు గాని, వేరే ఆడియన్స్ కానీ ఎవ్వరికీ కనిపించదు. సో, వాళ్ళు ఓన్లీ గోడలతో మాట్లాడుకున్నట్టే ఉంటదనమాట. సో, సెకండ్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మనం వాటికి ఎలాంటి రిప్లై ఇవ్వద్దనమాట. ఎందుకంటే, బురదలో రాయేస్తే అది తిరిగి మన మీదే పడతది గదా! సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్‌ని బ్లాక్ చేయడం అనమాట. ఇదేంటి అంటే, మనం ఆడవాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి కామెంట్స్ వస్తాయో తెలుసు కదా మనకి. అలాంటి వర్డ్స్‌ని కొన్నిటిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, అవి ఒక సెట్టింగ్ ఉంటదనమాట. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఆ సెట్టింగ్‌లో ఇస్తే ఏమైతదంటే, ఇది నెక్స్ట్ టైమ్ వాళ్ళెప్పుడైనా ఇలాంటి వర్డ్స్ మనకి కమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అవి ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తదనమాట. సో, ఇలా ఇది ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్స్‌లోకెళ్తే అక్కడ కమ్యూనిటీ మోడరేషన్ అని ఉంటుంది. దాని కిందకి వస్తే బ్లాక్డ్ వర్డ్స్ అని కనిపిస్తుంది. అక్కడ మనం ఎలాంటి వర్డ్స్ బ్లాక్ చేయాలి అనుకుంటున్నామో అవి యాడ్ చేయాలన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ బూతులు 1, బూతులు 2 అని యాడ్ చేస్తున్నాను. ఒరిజినల్ బూతులు పెట్టకుండా. ఇలా యాడ్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ మోడరేషన్‌లో ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలన్నమాట. అదేంటి అంటే సెట్టింగ్స్‌లో అప్‌లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. అందులో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కమెంట్స్ దగ్గర మోడరేషన్ అని ఉంటుంది. సో, ఇది బై డిఫాల్ట్ బేసిక్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనం స్ట్రిక్ట్‌కి చేంజ్ చేయాలి. దీనివల్ల యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఏ కమెంట్ ఇన్‌అప్రోప్రియేట్ అయితే ఉంటుందో అవి మనకు కనిపించకుండా చేస్తుందన్నమాట. నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయడం అనమాట. ఏదైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయింది అంటే మనం భరించగలిగినంత వరకు భరిస్తాం. అది మనకెప్పుడైతే భరించలేము, మన వల్ల అవ్వదు అన్నప్పుడు కంపల్సరీగా అది రిపోర్ట్ చేయాల్సిందే. సో, ఇది ఎలా అంటే ఇప్పుడు లైక్ వాళ్ళు కామెంట్ చేస్తారు గదా! ఆ కామెంట్‌ని కానీ లేదంటే మనకి మెయిల్‌లో చేసిన, ఫోను నంబర్‌కి చేసిన, ఏం చేసినా సరే దాన్ని ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రూఫ్‌గా. అండ్ ఆల్సో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది ఛానల్ గానీ, మెయిల్ ఐడీ గానీ, నేమ్ గానీ ఏదున్నా సరే వాళ్ళది ఓపెన్ చేసి ఛానల్ అందులో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోటో గానీ, వాళ్ళ వీడియోస్ కానీ, వాళ్ళ నెంబర్ కానీ ఏదున్నా సరే వాళ్ళది ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకొని అది మనకి రిపోర్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతదనమాట. సో, దీనికోసం ఏమేం కావాలి అనే చెక్ లిస్ట్ అండ్ లింక్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూసేయండి.